ఇవాళ సిద్దిపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. 775.72 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. నర్మెటలో 300 కోట్లతో నిర్మించిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తారు. అలాగే సిద్దిపేట, గజ్వేల్లో 475.72 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని ఆయన ప్రసంగించబోతున్నారు. ఇక ఇదే వేదికపై నుంచి రైతు భరోసా మొదటి విడత నిధులను ప్రభుత్వం విడుదల చేయనుంది. రైతులకు దీర్ఘకాలిక ఆదాయం కల్పించే పంటగా ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తోంది. సుమారు 62 ఎకరాల విస్తీర్ణంలో 300 కోట్ల రూపాయల వ్యయంతో ఫ్యాక్టరీ నిర్మాణం జరిగింది. ఈ ఫ్యాక్టరీ ప్రారంభంలో గంటకు 30 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో పనిచేస్తోంది. భవిష్యత్తులో 120 మెట్రిక్ టన్నుల వరకు విస్తరించేలా రూపకల్పన చేశారు. ఈ యూనిట్లో 4 మెగావాట్ల క్యాప్టివ్ పవర్ ప్లాంట్, పర్యావరణ హిత సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు. దీనివల్ల ఉత్పత్తి ప్రక్రియలో ఏర్పడే వ్యర్థాలను సమర్థంగా వినియోగించే అవకాశం ఉంటుంది.